అయ్యగారు అది పట్టుకోండి ఒకసారి. బురద పడితే మరి మణికట్ట పనిచేసినట్టు బురద పడితే మళ్ళీ బాయికాడి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే మరి రోడ్డు ఉండేది కాదు. ఇన్ని రోజుల తర్వాత నా రాజకీయ జీవితంలో నేను రెండో కలెక్టర్ చూస్తున్నా. ఎందుకంటే మనం ఒక పని చేస్తే ఆ పనితో మనం చెప్పిన పనితో సంబంధం లేకుండా ప్రజలకు ఏది లాభం జరుగుతుంది, ఏ పని చేస్తే ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలు జరుగుతాయని చెప్పి నిరంతరం ఆలోచించేటువంటి పెట్టకుండా రాబోయే రోజుల్లో ఇవాళ జిల్లాను సర్వతోముఖ అభివృద్ధిగా మరి జిల్లాను రాష్ట్రంలో అభివృద్ధి పదంలో కానీ ఇవాళ ఇది రైతులతో కూడుకున్న జిల్లా. మన జిల్లాలో పెద్ద ఎత్తున రైతులు ఉంటారు. ఇవాళ కలెక్టర్ గారికి తెలియని విషయం ఏంటంటే మాకు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు అందరు మేము చివరి ప్రాంతం, చివరి ఆయకట్టు. ఇవాళ నేను ఎందుకు మీకు మానేరు ఇసుక తీయద్దు అనంటే నేను ఇక్కడ పుట్టుడు పుట్టిన పెరుగుడు ఇక్కడే పెరిగిన కాబట్టి మానేరు నీళ్లతోనే మాకు ఈ ప్రాంతం అంతా ఒకనాడు పొలాలు పండినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఎందుకంటే ఇవాళ ఇక్కడనే ఉంటుంది. ఈ కాలువ దాడితే ఇది ఇందూర్తి పర్య కాలువ, అక్కడనే ఉన్నాడు మా దేవేందర్ రెడ్డి. మనక శివారు నుంచి మిగతా ఎక్కడ కూడా ఓదల్లో కూడా వాళ్ళకు కూడా వడ్డు పండే పరిస్థితి లేదు. పొత్తుకపల్లి వడ్డు పండేది ఏంటంటే ఇవన్నీ పర్య కాలువలు. రాను రాను ఏంటంటే కట్టులో మాకైతే ఏ రోజు కూడా ఒక్క సుక్క కూడా కాలువ నీళ్లు రాలే. కాలువలు ల్యాండ్ అక్విజిషన్ వచ్చినాయి, కాలువలు తవ్వీరు, లైనింగ్ చేసిరు. కానీ ఆ కాలువలు కూడా ఇప్పుడు మా ఊళ్ళో లేవు. అవన్నీ దున్నుకున్నారు ఎక్కడ అక్కడ. ఎందుకంటే అవి నీళ్లు రాలేంటే ఆనాడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పేద ప్రభుత్వంలో మరి ఇక్కడ ఇసుకను కొల్లగొట్టి మా ప్రాంతం నేను ఏదైతే చెప్తా ఉన్నో ఈ బెల్ట్ అంతా కూడా సుల్తానాబాద్ మండలంలో కూడా పర్య కాలువలు ఉండే, మా మండలంలో ఉండే, శ్రీరాంపూర్ మండలంలో ఉండే. ఆనాడు నేను ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించి అనేక కార్యక్రమాలు చేశాం. కార్యక్రమాలు చేస్తే మేము చేసింది అప్పటి ప్రభుత్వానికి చివరికి ఎక్కలే. మొత్తం ఇసుక తరలించిన పేరు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి కింద ఇక్కడ కొంతమంది కాంట్రాక్టర్లు మళ్ళా కొత్త అవతారం వేసుకొని ఈ ప్రాంతానికి వచ్చారు. 12 రీచులు ఉంటాయి. 12 రీచులలో నేను ముఖ్యమంత్రికి చెప్పిన ఎట్టి పరిస్థితిలో కూడా ఇసుక తీయద్దు, ఈ ఇసుక తీస్తే ఈ ప్రాంతంలో ఇబ్బంది అవుతుందని చెప్పి అంటే నా మాట నవ్వి అందరు ఎమ్మెల్యేలు మంత్రులు కట్టె పట్టుకొని కావాలన్నావు. కానీ అందరూ మేము చెప్పిన పేర్లైన రీచులు ఇవని చెప్పి అడుగుతూ ఉన్నారు. నువ్వు ఇచ్చేందుకు అంటాను అని చెప్పి నవ్వుతే వద్దాను అని చెప్పిన. ఇవాళ మా అదృష్టం కొద్దీ మీరు వచ్చిన తర్వాత మీకు ఒక మాట చెప్పగానే మాకైతే ఎంత అయితే మాకు ఈ ప్రభుత్వం వాళ్ళ తాబేదారులను పెట్టుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ తాబేదారులతోని మొత్తం తెరిపించి ఇసుక తీస్తే వీళ్ళ విలాసాగర్ అవతల ఒడ్డుకుంటుంది. కలెక్టర్ గారు వీళ్ళ పొలాలు ఎండిపోయినాయి, కానీ మా పేట పొలాలు ఎండిపోలే. కరువస్తే ఆసారి కరువస్తే ఒక్క పొలాలు ఎండిపోయిన ఊరు ఈ మానేరు బెల్ట్ ఎక్కడన్నా ఉందంటే అది ఏకైక విలేజ్ రూపునారాయణపేట. నాతో చాలా మంది చెప్పారు మీరు చెప్పిందే కరెక్ట్ ఎమ్మెల్యే సాబ్, మీ మాట మేము వినలే, కానీ మీరు అద్దన్నారు, మీ దగ్గర ఆపుకున్నారు, మీ పంట పొలాలు దక్కినాయి. మా దగ్గర దొంగలు కలిగి ఇసుకే పొత్తుకపల్లి నేను మా పక్క పంట ఉన్నటువంటి పొత్తుకపల్లి పంటలు కూడా మరి అక్కడ కూడా ఎండిపోయినాయి. విలాసాగర్ రోజు నా దగ్గరికి 50 మంది వచ్చి మీరు చెప్పింది మా వాళ్ళు ఇంటలేరు, ఇసుక తీస్తా ఉన్నారు, మా పొలాలన్నీ నాశనం అయిపోయినాయని చెప్పి. అందుకే రాబోయే రోజుల్లో కూడా ఇది మన మానేరు ఇసుకను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మనందరిపైన ఉంది. ఒక్క మీ విద్యాన్ని ఏం చేయడు, ప్రభుత్వాలు ఉంటాయి పోతూ ఉంటాయి. ఇలా ఎమ్మెల్యేగా నేనున్నా ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియ. కానీ మీ దగ్గరనే చైతన్యం రావాలి. మన పేద గ్రామాన్ని చూసి మిగతా శ్రీరాంపూర్ కానీ మిగతా ఓదల మండల గ్రామాలు కానీ సుల్తానాబాద్ మండల గ్రామాలు కానీ రైతులల్లా ప్రజలల్లా చైతన్యం వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. దీన్ని కాపాడుకున్నప్పుడే ఇది మన ప్రాంతాలు ఎప్పుడు కూడా తాగడానికి కానీ తాగునీళ్ళకు కానీ సాగునీళ్ళకు కానీ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మా గ్రామం ఉంది, కలెక్టర్ గారు కూడా మొన్న మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా
మా విలేజ్ అంతా మేల్ ఫీమేల్, మా గ్రామం అంతా కూడా మొదటి నుంచి మేల్ ఫీమేల్. నాకు తెలిసి మొన్న 4-5 లోన్లు వెళ్తాయి ఇక్కడ ఎక్కువ వడ్లు. సుమనల్లా ముఖ్యమంత్రి గారు పెద్దపల్లికి వచ్చినప్పుడు 500 బోనస్ అని ఎప్పుడైతే ప్రకటించిందో ప్రభుత్వం, ప్రకటించగానే మేల్ ఫీమేల్ వడ్లోళ్ళు ఈరోజు ఎలిగేడు మండల కేంద్రంలో మరి గౌరవ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి మరి మండల కేంద్రానికి ఇచ్చేయడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తను చేస్తున్న విధానాల పట్ల, తను చేస్తున్న నిరంకుశ విధానాల పట్ల మొన్ననే మా కేటీఆర్ గారిని విచారణలకు పిలవడం, మరి కేసీఆర్ గారిని విచారణకు పిలవడం, అలాగే మన కాళేశ్వరం మీద కమిషన్ వేసి మరి ఇబ్బంది పెడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. మరి దానికి ఈరోజు మరి గ్రామాన ఎక్కడైతే ఈరోజు మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టడానికి ఒకసారి భయపడి సంవత్సరంన్నరగా గ్రామాలలో మరి కుంటుపడిన మాట వాస్తవమే గ్రామీణ వ్యవస్థ. మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలక్షన్స్ అంటే భయమై కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయక భయపడి మరి ఎలక్షన్లకు వెనుకపోయిన మాట వాస్తవం. మరి ఈరోజు మరి ఎక్కడైతే మరి పార్టీలకు భయపడి మరి ఎలక్షన్స్కి పోయిరో మరి ఎలక్షన్స్ కొరకు ఈరోజు మరి ఎలక్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ మరి ఏదైతే స్థానికంగా మరి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, మరి దానికి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే తీవ్రమైన వ్యతిరేకత మరి వ్యక్తమవుతున్నమాట వాస్తవమే ప్రజల్లో. మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలక్షన్స్ పెడితే ఏమవుతుందని చెప్పి భయపడి మరి ఈరోజు బీసీ రిజర్వేషన్లు అలాగే మరి 6 గ్యారంటీలు అమలు చేయక, అలాగే మరి మీరు రైతు బంధును 2 రోజుల నుంచి రైతు బంధు విడుదల చేస్తున్నారు. మరి 3 పంటలుగా రైతు బంధు విడుదల చేయక కేవలం ఎలక్షన్ల స్టంట్ కొరకు మరి ఈరోజు నిన్నటి నుంచి విడుదల చేస్తున్నమాట వాస్తవం. కానీ ఈరోజు రైతు లోకమంతా ఆక్రోశం చెందుతున్నారు. 3 పంటలు ఏ విధంగా అయితే మొదటిసారి కేసీఆర్ చేసిన రైతు బంధు తప్పితే ఇప్పటి వరకు కూడా ఏ రైతు బంధు విడుదల కాలే, మరి రుణమాఫీ కూడా కాలే. మరి అలాగే ఇప్పుడు నిన్నటి నుంచి రైతు బంధు కేవలం ఎలక్షన్ల కొరకు రైతు బంధులు విడుదల చేస్తున్నారు. రైతన్నలంతా 3 పంటల రైతు బంధు ఏమైందని చెప్పి మరి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఏమైందని చెప్పి అందరూ అడుగుతున్నమాట వాస్తవం. మరి అలాగే మా మండలంలో రేషన్ కార్డులు లేకుండా మరి స్థానిక ఎమ్మెల్యే మరి దీనికి స్థానికంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి అందరూ కూడా ప్రజలు గ్రామాన కూడా ఓట్లకు వస్తే తప్పకుండా నిలదీసి అడగాలి. ఎందుకంటే 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి మరి ఓట్లు దండుకున్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మళ్ళొక్కసారి వస్తే తప్పకుండా గ్రామాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఒక్క గ్రామానికి 10 ఇండ్లు కూడా ఇవ్వలేదు. మరి వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి ఈరోజు మేము మా మండల పార్టీ నాయకులు మేము అందరం కలిసి ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇచ్చి మరి ఇందిరమ్మ కమిటీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా మరి ప్రజలందరికీ నిజమైన లబ్ధిదారులందరికీ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఎంపీడీఓ గారికి మరి అలాగే 6 గ్యారెంటీలు ప్లస్ అలాగే ఈ రిజర్వేషన్లు కూడా 42% బీసీలకు ఇచ్చినాకనే ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పి మేము అందరం పార్టీ నాయకులం ప్రజల పక్షాన మా ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా తను పరిశీలించి తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి తెలపడం జరిగింది. ఒకవేళ జరిగిన సందర్భంలో మరి తప్పకుండా గ్రామాలలో స్పెషల్ ఆఫీసరు సెక్రటరీ తిరిగి పరిశీలించి మా లబ్ధిదారులందరికీ న్యాయం చేయకపోతే తప్పకుండా కలెక్టర్ గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నాం.